కావాల్సిన స్వాతంత్ర్యం కోసం మరి నాన్నగారి అడుగు జాడల్లో నడిచినటువంటి మన ఎవరు, నేను మైక్లో మామూలుగానే చెప్తే వినిపిస్తుంది, ఒకసారి మీరందరూ నాకంటే గట్టిగా మీరు చెప్తే బాగుంటుంది. ఓర్పు సహనం కలిగిన వ్యక్తి, నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం, మృదు స్వభావి. ఈరోజు మన ముఖ్య అతిథి శ్రీ వంగవీటి రాధా గారు చేసి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. గట్టిగా కొంచెం. థ్యాంక్ యూ. వేదిక అలంకరించిన పార్టీ పెద్దలు, ఈనాడు ఎన్నికల సంగ్రామం జరుగుతున్న సమయంలో ఈ నాయకులను ఆశీర్వదించడానికి విచ్చేసిన యువశక్తి యువకులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఉన్నాను. ముందుగా మాకు స్ఫూర్తినిచ్చిన మా నాయకుడు కీర్తిశేషులు వంగవీటి రంగా గారికి జోహార్ తెలియజేస్తూ, ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజలతోటే ఉండాలి, ప్రజలతోటే నడవాలని చెప్పని మాకు స్ఫూర్తినిచ్చారు. అదే స్ఫూర్తితోటి కొనసాగుతూ ఉన్నాం. ఇవాళ ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఒక పక్కన జగన్ రెడ్డి గారు యాత్ర చేస్తూ ఉన్నారు. నేను బటన్ నొక్కాను అని చెప్తా ఉన్నారు. బటన్ నొక్కారు సరే, పేద ప్రజలకి సంక్షేమం అందించారంటున్నారు సరే, మీరు ఎంత నొక్కారో కూడా ఒకసారి ప్రజలకు చెప్తే బాగుంటుందని చెప్పని కూడా మీ ద్వారా కోరుతూ ఉన్నాం. ఒక్కొక్క కుటుంబానికి 50,000 ఇచ్చారు, ₹1,00,000 ఇచ్చారని చెప్పి అంటున్నారు. మీ కుటుంబానికి ఎంత వచ్చిందో కూడా మీరు చెప్తే బాగుంటుందని చెప్పని కోరుకుంటూ ఉన్నాం. నాకు ఏ సంస్థ లేదు, ఏ వ్యాపారం లేదు, ఏ మీడియా సహకరించట్లేదు అని చెప్పి అంటూ ఉన్నారు. మీకు సంబంధించిన మీడియా సంస్థకి ప్రతి వారం ఎన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనం ఇచ్చారని చెప్పని కూడా తెలియజేస్తే బాగుంటుందని చెప్పని కూడా మీ ద్వారా కోరుతూ ఉన్నాను. పులులు సింహాలు కాదు కావాల్సింది ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి. పులి మధ్యలో, జనం మధ్యలో వస్తే ఏమవుతుంది? ముందు ప్రజలు భయపడతారు, ఇళ్లల్లో దాక్కుంటారు, తర్వాత చైతన్యం వస్తుంది. ముందు ఒకళ్ళు వస్తారు, తర్వాత 10 మంది వస్తారు, తర్వాత ప్రజలందరూ రోడ్డెక్కి తరిమి కొడతారు. ఇవాళ మనకి పులులు సింహాలు కాదు కావాల్సింది, ఒక సామాన్యుడికి అందుబాటులో ఉండే నాయకులు కావాలి. అలాంటి నాయకులు ఒక అయ్యన పాత్రుడు గారు. అలాంటి నాయకుడు ఎన్నుకోవాల్సిన బాధ్యత మనందరం తీసుకోవాలని చెప్పని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాం. ఒక పక్కన సంక్షేమం తరపున ఆడవాళ్ళకి అమ్మఒడి ఇచ్చానని చెప్పి అంటూ ఉన్నారు, పేద పిల్లలకి డబ్బులు ఇచ్చానని చెప్పి అంటూ ఉన్నారు. పిల్లలు చదువుకుంటారు, తర్వాత ఏం చెయ్యాలి ఎవరికి అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉండాలా, పక్క రాష్ట్రాలకు వెళ్ళాలా, తల్లిదండ్రులను వదిలేసి ఎక్కడో మాలమూర ప్రాంతంలోకి వెళ్ళిపోయి ఉపాధి కోసం వెతుక్కోవాలా, పట్టుకూడు కోసం ఎక్కడెక్కడో బతకాలా అని చెప్పని ఇవాళ ఈ రాష్ట్రం అల్లాడుతుంది. ఈ ప్రాంతం అతి ముఖ్యంగా అల్లాడుతుంది. ఈ ప్రాంతానికి ఉపాధి కల్పించే శక్తి, ఒక సామర్థ్యం ఉన్న నాయకుడు ఎవరన్నా చెప్పంటే ఇక్కడ పార్లమెంట్ కింద నుంచుంటున్న ఒక